చలో ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది. నా ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ పార్ట్ టైం జాబ్. యూబర్ గో ఆన్లైన్. చూద్దాం రైడ్ ఎక్కడ పడుతుందో, ఎటు పడుతుందో, ఎంతసేపు చేయగలమో. నేను పొద్దునపూట నేను ఆల్మోస్ట్ 98 కిలోమీటర్స్. పొద్దునపూట నా రీడింగ్ 809, ఇప్పుడు 896, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 85 చేంజ్ కిలోమీటర్స్ తిరగొచ్చు అనమాట. తిరిగాను. సో తిరిగాను. ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ అయిపోయి పార్ట్ టైం చేసుకుని ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేలోపు ఎన్ని రైడ్స్ పడతాయి ఏందో, ఎన్ని రైడ్స్ కొట్టగలం చూద్దాం. ఈ గ్లౌస్ ఇప్పుడు మనకి గ్లౌస్ బాగున్నాయి, కానీ ఈ గ్లౌస్తో ఇష్యూ ఏంటంటే ఈజీగా టచ్ అవ్వదు. షేక్ పిట్ అంటే ఎటు వస్తుంది? ఫస్ట్ రైడ్ వచ్చింది. లెట్స్ ట్రై అవర్. వెళ్దాం. లొకేషన్ ఎక్కడ ఉందో వెళ్ళిపోతాం. విజయ్ కూర్చో మేడం. మ్యామ్ లొకేషన్ ఐడియా ఉందా మేడం? లెఫ్టా? ఓకే మేడం. ఓకే సారీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చలో వీ గాట్ ఎ సెకండ్ డ్రాప్. కుకట్పల్లి బొటానికల్ గార్డెన్ అంట. హలో, అవునా? ఓకే సారీ మేడం, వస్తున్నా. మనసా మేడం? ఓటీపీ ఎగ్జాక్ట్లీ. మనసా 837. టూ ఇయర్స్ బ్యాకా? 2 years back. ఓకే, షార్ట్స్. కూర్చోండి. అమ్మ ఎంత బాగున్నాయి బిల్డింగ్స్, సూపర్ ఉన్నాయి. ఊరి అమ్మ బిల్డింగ్. నెక్స్ట్ రైడ్ కోసం మనం వెయిట్ చెయ్యాలి మిత్రమా. చలేస్తుంది చాలా ఘోరంగా వేస్తుంది. ఏంది రైడ్స్ ఏం ఆడట్లేదు? అందుకని యూబర్ ఒక్కటే కాకుండా ర్యాపిడో, ఓలో ట్రై చేయాలి. నేను నీడ్ టు గో టు హోమ్, సో ఐ నీడ్ టు గో టు దిస్ సైడ్. సరే పట్టు, తిప్పినవా కానీ
కొట్టు. ఇప్పుడు ఇంకో రైడ్ పడింది. పికప్కి 200 మీటర్స్ దూరంలో ఉంది. డ్రాప్ లొకేషన్ ఎక్కడుందానా? మళ్ళీ లేడీసే పడ్డారు నాకు. ఈరోజు ఏంటి లడ్డు కావాలని ఆయన అన్నట్టుంది ఆ పరిస్థితి. ఏంద్రా ఎవరు బుక్ చేసుకుని కనబడట్లేదు. ఒక శిరీష్ అంట. మేడం లొకేషన్ ఉన్నా మేడం. ఓకే మేడం వచ్చేస్తున్నా అంటారు. మొత్తం గర్ల్స్ హాస్టల్ సంగ ఉంటాం. మొత్తం లేడీస్ ఉన్నారు. ఒక్క మొగ పురుగు లేదు. 8 సరే మ్యామ్ లొకేషన్ ఐడియా ఉంది మ్యామ్ మీకు? ఓకే డన్. రైడ్ కంప్లీట్. నిమిషం ఆగరా మనం. కరెక్ట్ పేమెంట్ మేడం కంప్లీట్. థ్యాంక్ యూ మేడం. ఇంకొక రైడ్ పడింది. బై మిస్టేక్ నేను ఓకే చేసాను. చా సర్లే కానీ ఏం చేద్దాం. ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఓకే ఇక్కడ ఉందా? ట్విస్ట్ ఏంటంటే నేను ఎక్కించుకున్న ఆయన పేరు నా పేరే, నా పేరు నా పేరే. పోలా మద్రి పోలా ఆల్మోస్ట్. మళ్ళీ రెడీ పడింది ఇప్పుడే. చలో కొట్టేద్దాం. టైం ఎంత అయింది? ఇట్స్ 9:52 డూడ్. కొట్టేద్దాం, గట్టిగా కొడదాం. కొట్టేదా సైలాస్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రీమియం కో లివింగ్ స్పేస్ అంట. డిలైట్ డెస్టినీ కో లివింగ్ రైడ్. కానీ ఏరియా కొడితే నక్షత్ర క్యాస్టిల్ ప్రీమియం కో లివింగ్ స్పేస్ అంట. ఇదేంది భయ్యో, నేనే ఎప్పుడు లే. ఇది కొత్తగా ఉంది. కో లివింగ్ ఏంటంటే నెంబర్ లేదు. నెంబర్ ఏ నెంబర్? చలో థ్యాంక్ యూ. గ్యాప్ ఇవ్వకుండా ఫటాఫట్గా ఇస్తూనే ఉన్నాడు ఇందా నుంచి నాకు. గ్యాప్ ఇవ్వకుండా వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను ఈ పార్సిల్ డ్రాప్ ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇవ్వం కూడా ఇవ్వడు ఒక 10 minutes దాకా. చూడు ఎట్లుంటుంది కథ అంతా. ఇలా కథ మా ఫిల్ అయ్యాడు పని అంత ఈరోజు. ఈ ఆడ చూసుంటుందండి, గుర్తురా అట్లా ఎక్కడ చూసాను. ఇది మన సైబర్ టవర్స్. ఊరి నీ అమ్మ గుర్తుపట్టలే దారి. ఓకే ఓకే లొకేషన్కి వచ్చిన ఫోన్ చేస్తున్నా. అబ్బాయి హలో. పోయి మన ఇద్దాం, తప్పేముంది. అప్పుడే ఇంకో రేటు పడిపోయింది మనకి అమ్మటే.
అంతా మనం 7 ట్రిప్స్ కొట్టాం. 7 ట్రిప్స్కి మనకి 309 రూపీస్ వచ్చినాయి. ప్లస్ ఇది కాకుండా నా వాలెట్లో ఎంత ఉన్నాయి ఇంకా అమౌంట్. 7 ట్రిప్స్ కొట్టాను. బేసిక్గా మనకు టోటల్ అమౌంట్ 324. అందుట్లో మనకి 15 రూపీస్ కట్ అయిపోయింది. మీకు కనబడుతుంది అనుకుంటున్నా. కట్ అయిపోయిన తర్వాత 309 రూపీస్ వచ్చినాయి మనకి. అండ్ నా వాలెట్లో అక్కడ ఎంత అమౌంట్ ఉంది, ఇంకా 13 రూపీస్ నాకు క్యాష్ అవుట్ ఉంది. ఓకే, ఇంటికి వెళ్ళి ఒక 2 కొట్టుకున్నా. సో నాకు ఈజీగా ఇంకొక 200 ఈజీగా వస్తాయి అనుకుంటున్నా. హోప్ సో, చూద్దాం. ఇంకా నాకైతే ఇంకేం పర్లేదు రైడ్స్. మీన్ వైల్ ఆన్ ది వే టు హోమ్. చలో, దిస్ అవర్ 8th రైడ్. రైడ్ జానా అన్ఎక్స్పెక్టెడ్ 9th రైడ్ మనకి ఇది. క్యాట్ బ్యాక్ పడింది నాకు బేసిక్గా. 8819 అవును బ్రో. మనకి ఇది నో ఐడియా. లొకేషన్ తెలుసా అంటారు, చెప్తా అంటారు. నేను మనలోకి దగ్గరకు వచ్చేందుకు ఏం చెప్పారు. ద గరుడ అంట కార్ మీద. ఐ థింక్ అవర్ 13th 12th రైడ్. हेलो सर, आई मीन लोकेशन सर. हाँ बस 1 मिनट में आ जाऊँगा. या थैंक यू सर, थैंक यू. इसको कहाँ छोड़ ले? अरे मैं यहाँ देखो पार्टी ऐसे चले. बैठ जा रहा हूँ ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ ఆపిండు నన్ను. ప్యారడైస్ ముందు పాన్ ఉందంట, మళ్ళీ పాన్ కోసం ఆపిండు. అమ్మా, ఈ ట్రిప్ ఏమో కానీ ఎక్కింగ్ నుంచి 2 సార్లు ఆపడా నన్ను. లాస్ట్ రైడ్ అయిపోయింది. నెక్స్ట్ డైట్ హోమ్కి. ఇక చాలు, ఈరోజు మస్తు అయింది. 9 to 10, 10 to 11, 11 to 12 3 hours చేసిన డ్యూటీ. 3 hours 13 రైడ్స్ కొట్టాం. 3 hours 13 రైడ్స్ కొట్టా. టోటల్ మై ఎర్నింగ్స్ టుడే 613. సో నేను రోజుకి 3 hours పార్ట్ టైంలోకి ఇది చేసుకుంటే నాకు 613 రూపాయలు వస్తున్నాయి. నేను ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఈరోజు ఈ ట్రిప్కి? 970 అంటే ఆల్మోస్ట్ అదొక 10, ఇదొక ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. అది 60 అనుకున్నా తెలిసి. సో 150 పైన నాకు 450 రూపీస్ మిగులుతుంది. సో డైలీ 450 రూపీస్ అంటే 450 into 30 days వేసుకుంటే మ్యాథ్స్ రావు. ఎంతో రేపు మార్నింగ్ చెప్తా డీటెయిల్గా. ఓకే, చాలా అబ్బా, గుడ్ నైట్ అబ్బా. అందరూ హాయి వండుకోండి. నాకు తెలిసి నేను రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తే వీడియో. సో రేపు ఈవినింగ్ అంటే అందరూ రేపు ఈవినింగ్ కాబట్టి గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ ఇంటికి వెళ్ళాక చిన్న క్లిప్ పెడతా, రీచ్డ్ హోమ్ అని చెప్పేసి. అప్పటిదాకా సి